అసలు రేవంతాల్ సార్ది ఎంత పెద్ద గుంజో ఎరికేనా మీకు తెలియదు. నాకెరక ఆయన పెద్ద మనిషితనం, ఆయన పెద్ద గుణం ఏందనేది. అసలు మనం తలుచుకుంటే మనకి ఇవ్వలేంది చెప్పు. మన లెవెల్ అంత పెద్దది. ఎయ్ ఎయ్ ఎయ్. ఓ ముసలడా గిట్టు నా మోకాన్ని చూసి మాట్లాడు. నువ్వు నిన్న గెలిచింది ఎవరి దయతోటి అది చెప్పు ముందుగాల. తాత నీ ముచ్చట ఇంకా కానీ గట్టిగా అక్కేందో వెళ్తాను చూడు. అరే కొడుక ఇది ఎప్పుడు వచ్చిండ్రు, ఇది అసలే తక్కువది కాదురా. నన్ను ఇట్లా చూసింది అనుకో, అది ఏరే ముచ్చట్లు ఏందేందో మాట్లాడుతా అంటే ఏం దబ్బుచ్చి ఏం లేదు. అయ్యో ఈ తమ్ముడు నువ్వు సర్పంచ్గా గెలిచినావు కదా తాత దావత్ చేసుకుందాం అని అంటే ఇటు మొఖాన్ని వచ్చి వీంతో కూర్చొని మాట్లాడుతాను గంతే. నువ్వు కారు పార్టీ మనిషివి కదా, మరి చెయ్యి పాటలతో కలిసి తిరుగుతున్నావు, వాళ్ళ కండువ మెడలేసుకున్నావు ఏంది అని అడుగుతున్నా. కారు పార్టీ కడువ నా జేబుల్నే ఉన్నదే తల్లి. ఏదో మర్యాద కోసరానికి వాళ్ళు ఈ కండువ కప్పిళ్ళు గంతే. అరే చెయ్యి పార్టీ కండువ మెడలేసుకున్నంత మాత్రాన నేను చెయ్యి పార్టీ మనిషిని అయిపోతానే. అరే నేను ఇంకా మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. నేను ఇంకా కారు పార్టీలో ఉన్నా. ఏదో అట్లా మర్యాదకు శాస్త్రానికి వాళ్ళ పార్టీ కండువ కప్పిళ్ళు నా మెడల గంతే. సిగ్గున్నదా జిడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. మెడల కండ వేసుకొని వాళ్ళతో కలిసి తిరుక్కుంటా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతోటి కూర్చొని దాక్కుంటా. ఇంకా నేను ఆ పార్టీకి రాజీనామా చెయ్యలేదు, నేను కారు పార్టీలనే కొనసాగుతున్నా అనేటందుకు సిగ్గు అనిపించలేదా కొంచెమన్నా? చేసే లేకిడదానా, నేను వీళ్ళ ఇంటికి వచ్చి తాగుతానంటే దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. నా ఇంటికాడ కూర్చొని తాగుతానంటే నా ముసలు దూకుంటుందా, ఉరికించుకుంటుంది అంతది ఎరికేనా. అందుకే వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని తాగుతాను. అట్లనే నాకు షుగర్ వ్యాధి ఉన్నది, తాపకు నాకు ఉత్తత్తది. నేను ఏడిపోయిపోయాలి చెప్పు. మా ఇంటికాడ పాయకాన్ లేదు, అదే వీళ్ళ ఇంటికాడ అయితే పాయకాన్ ఉన్నది. అందుకే వీళ్ళతోటి కలిసి కూర్చొని తాగుతానా, కలిసి తిరుగుతానా, కలిసి ఉంటానా, తప్పే ఉన్నది చెప్పు. నువ్వు గంత సిగ్గు తప్పి మాట్లాడితే చెప్పేటందుకు ఏమున్నది కానీ ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అది చెప్పు. అది నేనెట్లా చెప్తా చెప్పు, జనాలు చెప్పాలి నేను ఏ పార్టీలో ఉన్నా అనేది. గెలిచింది మాత్రం కారు పార్టీలనే, కానీ నేను తిరిగేది మాత్రం చెయ్యి పార్టీలతోటి. నేను ఇది అంతా చేసేది ఎందుకు, మా ఊరి అభివృద్ధి కోసరానికి. అరే గా మాత్రం అర్థం చేసుకుంటలేదు తమ్మి అప్పల్లా. అదే నేను చెప్పేది, మరి 2 పడవలల్లా కాలు పెట్టి ప్రయాణం చేస్తా అంటే ఆఖరికి నీకే మోసం వస్తుంది, అది తెలుసుకో అంటున్నా. నువ్వు ఇట్లనే చేస్తావంటే ఆఖరికి జనాలు నిన్ను నిండా ముంచుతారు, అర్థం చేసుకోమని చెప్తున్నా. నీ జనాలకు గంత తెలివే ఉంటే నా సొంటల ఆటలు గింతగానం ఎట్లా సాగుతాయి చెప్పు. అయినా అది ఓట్ల నాటి ముచ్చట. అప్పటి వరకు జనాలను ఎట్లా మభ్య పెట్టాలో నాకు తెలుసు, వాళ్ళ చేతిలో ఏం పెట్టాలో కూడా నాకు తెలుసు. అది దీనికి అంత అవసరమా? అయినా నీకెందుకు, నీ వార్తలు నువ్వు చదువుకో. అవునవును, ఆ జనాలే చక్కగా ఉంటే మీ ఆటలు గిట్లెందుకు ఉండు కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కథలు కూడా గిట్లనే ఉండే. ఇక నీ అసొంటి బుడ్డ లీడర్లను ఎవడు కానిండు కానీ